అందరికీ నమస్కారం. అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్కి ఎవరు సహకరిస్తారు, ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీ ముందు తరాలకు తీసుకెళ్తాకి ఎవరున్నారు అనే ఆలోచన చర్చ జరిగింది. గతంలో చాలాసార్లు జరిగింది. ఎన్టీ రామారావు గారు కూడా అన్నాడు, నాతో పుట్టింది నాతోనే పోతుంది అన్నాడు. కానీ అది జరగల. ఆయన పోయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ లెగసీని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అధికారంలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, అధికారం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశానికి 2004లో ఓడిపోయారు, 9లో ఓడిపోయారు, 14లో గెలిచారు, 19లో ఓడిపోయారు, మళ్ళీ 24లో గెలిచారు. తెలుగుదేశం పార్టీని కొన్నిసార్లు ఓటమి పాలైనా కొన్నిసార్లు గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు పార్టీని నడుపుతూ ఉన్నాడు. ఏది ఈ 40 ఏళ్ళ పార్టీని ఎన్టీ రామారావు గారు కాలం వదిలేస్తే ఆయన చనిపోయిన తదనంతరం పార్టీని చంద్రబాబు నాయుడు గారు క్యారీ చేస్తూనే ఉన్నాడు. అపజయాలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. 99లో విజయం సాధించాడు, 2004లోను 2009లోను ఓడిపోయినా 2014లో మళ్ళీ విజయం సాధించాడు, 24లో ఇచ్చాడు. ఎన్టీ రామారావు తర్వాత 3 సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు కృతజ్ఞులు అయ్యాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ పార్టీని ఎవరు నడుపుతారు అనేది చాలామందికి, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, అది అపోజిషన్ పార్టీ వైసీపీకి కూడా ఉంది. చంద్రబాబుతో ఆఖరు అనుకునే పరిస్థితి అప్పట్లో లోకేష్ యాక్టివ్గా రాకముందు. ఈ లోకేష్ అనే వ్యక్తి పప్పు, ఇతను యాక్టివ్గా లేడు అనుకున్నారు. అయితే యువగళం పాదయాత్ర పెడితే లోకేష్ షైన్ అయ్యాడు. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన పెంచుకున్నాడు. రాజకీయంగా ఎలా మాట్లాడాలి, వాక్చాతుర్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. సందర్భానుచితంగా మాట్లాడుతున్నాడు. ప్రజా అవసరాలకి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాడు. దాంతో లోకేష్ సమకాలీన రాజకీయాలకి సమర్థుడిగా తయారయ్యాడు. అయితే ఆయనకి ఎవరు సహకరిస్తారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ఎర్రనాయుడు, లాల్జాన్ బాషా, కళా వెంకట్రావు, ఇటు పోతే కోడెల శివప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అటు పోతే కేఈ కృష్ణమూర్తి, ఇలా రాష్ట్రం మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో చంద్రబాబుకి చాలామంది సహచరులు ఉన్నారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ నిలబడతాకి పిల్లర్లాగా పనిచేశారు. అలా ఇప్పుడు లోకేష్కి ఎవరున్నారు అని ఆలోచిస్తే చాలామంది 81 మంది కొత్త ఎమ్మెల్యేలు తయారు చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పోతే వాళ్ళతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఎర్రనాయుడు వారసుడిగా రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా గెలిచాడు. ఇవాళ కేంద్ర మంత్రిగా పెట్టారు. నిన్న డయాస్ మీద అమరావతి పునర్నిర్మాణ సభలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ, తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ డయాస్ ఎవరంటే రామ్మోహన్ నాయుడు. ఈయన కేంద్ర విమాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. వాళ్ళ నలుగురు తర్వాత మాట్లాడింది లోకల్ మినిస్టర్గా ఉన్న, మున్సిపల్ మినిస్టర్గా ఉన్న నారాయణ గారు మాట్లాడితే తర్వాత ఎక్కువ మాట్లాడింది రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడటమే కాకుండా మోడీ మాటల్ని ట్రాన్స్లేషన్ కూడా ఆయనే చేసి అద్భుతమైన ట్రాన్స్లేషన్తో ప్రజల్ని ఆకట్టుకున్నాడు. అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నాడు ఎర్రనాయుడు ఎలా సహకరించాడో ఇవాళ లోకేష్ బాబుకి రాబోయే రోజుల్లో ఈ రామ్మోహన్ నాయుడు అలా సహకరిస్తాడు. ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పిల్లర్గా తయారవుతాడని రామ్మోహన్ నాయుడు గురించి చెప్పుకున్నారు. అదేవిధంగా ఈ రామ్మోహన్ నాయుడు కొన్ని ప్రత్యేకత అంటే ఢిల్లీలో చదువుకోవటం వల్ల లాంగ్వేజ్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది. కాబట్టి నార్త్ ఇండియా ఢిల్లీలో ఇంగ్లీషు, హిందీ వస్తేనే ఆ 2 లాంగ్వేజ్ల మీద పట్టున్న వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన లావు కృష్ణదేవరాయలు, వీళ్ళంతా కూడా, అలాగే బాలయ్య కుమారుడు హరీష్, ఇలా పోతే చెప్పుకుంటా పోతే ఈ యంగ్ టర్క్స్ చాలామంది పాలిటిక్స్లోకి వచ్చినాక వీళ్ళందరికీ లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది, మంచిగా చదువుకున్నారు. వీళ్ళంతా కూడా కాబోయే రోజుల్లో లోకేష్కి గొప్ప టీంను ఇప్పుడే తయారు చేసుకున్నారు. ఆల్రెడీ మంత్రివర్గంలో సగం మంది మంత్రులు లోకేష్ చెప్తేనే చంద్రబాబు నాయుడు వాళ్ళకి మంత్రులు ఇచ్చాడు. వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో లోకేష్కి తెలుగుదేశం పార్టీ రేపు మహానాడు వేదికగా లోకేష్ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నారు. ఇది నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్కి ఇచ్చి సెక్రటరీ పోస్ట్ని వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరికైనా యువనాయకుడికి మళ్ళీ దక్కిన ఆశ్చర్యపడవసరంలా. అయితే లోకేష్కి ఈ టీంని మొత్తాన్ని కూడా
ఈ యువత అందరినీ కూడా తయారు చేసుకుని స్ట్రాంగ్గా బలపడుతూ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.